చాప కింద నీరు అంటాం కదా. ఇప్పుడు ఓ హీరోయిన్ ని చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో సౌండ్ లేకుండా సైలెంట్ గా సంచలనాలు రేపుతున్న ఆ భామ ఎవరో కాదు, కయాదు లోహర్. స్లోగా కెరియర్ స్టార్ట్ చేసిన ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె పేర వినిపిస్తోంది. తమిళం, తెలుగు, మలయాళం అని తేడా లేకుండా అన్ని చోట్ల రఫ్ ఆడిస్తున్నారు. మరి కయాదు చేతిలో ఉన్న సినిమాలేంటో చూద్దామా? అందం ప్లస్ అభినయంతో ఆకట్టుకున్న కయాదు లోహర్ ప్రస్తుతం సౌత్ లో ట్రెండింగ్ బ్యూటీగా మారిపోయారు. మరీ ముఖ్యంగా తమిళనాట చక్రం తిప్పేస్తున్నారు. సూర్య 48 లో కయాదునే హీరోయిన్. జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంతో పాటు అజిత్ హీరోగా అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించబోయే సినిమాలోనూ ఈమె హీరోయిన్ గా ఎంపికయ్యారు. అజిత్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు. కోలీవుడ్ మాత్రమే కాదు, మలయాళంలోనూ కయాదు పేరు బాగానే వినిపిస్తుంది. ఈ మధ్య టొవినో థామస్ తో పళ్ళీ చట్టాంబి సినిమా చేసిన ఈమె తాజాగా దుల్కర్ సల్మాన్ తో ఐయామ్ గేమ్ సినిమాలో నటిస్తున్నారు. ఇక మల్టీ టాలెంటెడ్ జీవి ప్రకాష్ నటిస్తున్న ఇమ్మోర్టల్ సినిమాలోనూ కయాదు లోహర్ తన గ్లామర్ తో మాయ చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగులో సరైన హిట్ లేకపోయినా ఇక్కడ కూడా కయాదు మ్యాజిక్ కనిపిస్తోంది. ది ప్యారడైస్ సినిమాలో నానితో జోడీ కట్టారు ఈ బ్యూటీ. ఇది హిట్ అయితే కయాదుకు తెలుగులో ఇమేజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం. భాషతో పని లేకుండా దక్షిణాదిన అన్ని ఇండస్ట్రీలను దంచి కొడుతున్నారు ఫంకీ బ్యూటీ. ఇదే జోరులో 2-3 హిట్లు పడితే కయాదు జోరు కంట్రోల్ చేయడం మిగిలిన భామలకు కష్టమే ఇక.